ఇంతకుముందుది ఆ బైక్లోని విజువల్ అయ్యింది. వెనక వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవార్లు ఉన్నారు ఆయన నిన్న మాట్లాడుతున్న సమయంలో. కాస్తైనా సరే మనం మన నోటితో గోవిందనామస్మరణ తప్ప రాజకీయాలు కానీ ఒకరిని కించపరచడం కానీ వాడు వీడని దూషించడం కానీ చూడండి. దేవుడు కండవా కూడా వేసాడు. మీరు వెనక ఏది మెల్లో దేవుడు కండవా. అవును, తిరుపతి వెంకన్న స్వామికి సంబంధించిన ఆ కండవా వేసి ఆయన మాట్లాడే మాటలు మహిళల్ని డైమండ్ మహిళలు మతం. అయితే నాకు తెలిసి ఈ విధంగా మాట్లాడిన టీటీడీ చైర్మన్ని నా చరిత్రలో నేను చూడలేదు. అంటే నాకొక్కడికే పరిమితం, నా వెంకటేశ్వర స్వామిని రాసిస్తారా ఎవరైనా పదవి ఇచ్చేటప్పుడు? భక్తులకు సేవ చేయటం అనేదే ఆ పదవి యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది నాది అని చెప్పుకోవడం కాదు. మళ్ళీ టీటీడీ చైర్మన్ హోదాలో ఉండి నాతో పెట్టుకోకండి, మీ అంత చూస్తా, నాతో పెట్టుకోకండి, ఎవరితో అయినా పెట్టుకోండి, నాతో కాదు. ఏం చేస్తావు? మహా అయితే అర్ధరాత్రి బూత్ బొమ్మలు వేసుకుంటాం ఈ ఛానల్లో, లేకపోతే మా మీద బూతులు ప్రచారం చేస్తావు. అంతే కదా సార్. ఆయన షోలో వేసుకోవాలి, లేదా మా మీద బూత్లో లేదా మార్ఫింగ్ చేసిన వీడియోలో వేయాలి. అంతకంటే నువ్వేం చేస్తావు ఈ వయసులో? అసలు నువ్వు చైర్మన్ గా ఉండి మాట్లాడే అధికారం ఉంది సార్, ఏమైనా చేయగలరు. ఏం చేస్తారండి? కేసులు పెడతారు, లేదా పరువు నష్టం దావాలి వేస్తారు, రెండు ఉంటాయి. అవును, అంతకంటే ఏం చేస్తాడు అంటున్నా. ఎవరితో అయినా పెట్టుకోండి, నాతో కాదంటే ఏంది? నువ్వేమైనా దిగొచ్చావు పైనుంచి? నువ్వు చాలా ఎక్కువ చేసుకుంటున్నావు ఈ వయసులో. అది మంచిది కాదు. తగ్గుంటే చాలా మంచిది. ఏదో అధికారం ఉంది, ఛానల్స్ ఉంది, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతా అని అంటే కుదరదు. ఇక్కడ అన్ని వేళల్లో ఒకేలాగా ఉండవు. కాలం గిర్రుని తిరిగి వచ్చింది. ఆల్రెడీ సంవత్సరాలు అయిపోవచ్చింది. తర్వాత ఏంటి? మీ వయసు చంద్రబాబు నాయుడు గారి వయసు ఇంచుమించు కొద్దిగా మీకే ఎక్కువ ఉందేమో. నా వయసు ఎందుకు ఇప్పుడు? వయసు కూడా ఇంపార్టెంటే కదా సార్. దేనికి చెప్పండి. నాతో పెట్టుకోకండి, ఎవరితో పెట్టుకోండి అంటే వయసు కూడా ఇంపార్టెంటే కదా. సరేలేండి, నాతో పెట్టుకోండి ఏంది, నీతో పెట్టుకోవద్దు అంటే తిరుమలలో ఇదిగో గోశాలలో గోవులు చెందిని చూపించకూడదా? చూపిస్తే నాతో పెట్టుకోవద్దు అంటావా? అయ్యా ఏందా తిరుమలలో? కాదండి, అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పండి. వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేసి ఆయనకైనా చెప్పండి సార్. తిరుమల కొండ మీద ఒకే రోజు 12 విమానాలు ఎందుకు వెళ్ళినాయి? 12 విమానాలు ఒకే రోజు తిరుమల కొండ మీదకి ఎందుకు వెళ్ళి? మీ పత్రికలోనే వచ్చింది 12 విమానాలు ఒకే రోజు. ఏం చేస్తున్నావు నువ్వు? టీటీడీ చైర్మన్గా ఉండి తిడుతున్నావా అందరినీ? ఇంకేమైనా చేస్తున్నావా? నువ్వు చేయాల్సిన డ్యూటీ ఏంది? ఒక్క విమానం కూడా పైన వెళ్ళకూడదు కదా కొండ మీద నుంచి, దేవుడు గుడి మీద నుంచి వెళ్ళకూడదు కదా. ఎట్టెళ్ళి ఒకే రోజు 12 విమానాలు? పైకి బిర్యానీ ఎట్లొచ్చింది? పైకి కోడిగుడ్లు ఎట్లొచ్చినాయి? పైకి మంది ఎక్కడి నుంచి వచ్చింది? పైకి తప్పదాగి పోలీసులు ఎట్లా వెళ్ళారు? ఇది కాదు నువ్వు చెప్పాల్సిన సమాధానం. ఏం బూతులు పెడతా నాతో పెట్టుకోవద్దు, ఏం నీతో పెట్టుకోవద్దు? ఇవన్నీ చేసిన వాళ్ళకి అంటే మాట్లాడకూడదు అంటాం అవన్నీ. అయ్యా ఎందుకు గోవులు మృతి చెందింది, ఎందుకు 6 చనిపోయారు? నీ తొక్కేసలు మీ నిర్లక్ష్యం వల్లే కదా 6 చనిపోయింది. మీ నిర్లక్ష్యం వల్లే కదా పైన మంది అమ్ముతుంది. మీ నిర్లక్ష్యం వల్లే కదా ఏదైతే అన్యమత గుర్తుల్లో ఉన్నటువంటి కడియం విక్రాల పైన అమ్ముతుంది. ఇవన్నీ ప్రశ్నిస్తే అందరితో అయినా పెట్టుకోండి, నాతో పెట్టుకోవద్దు. ఏం చేస్తావు? పెట్టుకోవద్దు అంటే ఏంది? అంటే ఇవన్నీ మాట్లాడకూడదా? ఇవన్నీ మాట్లాడితే మేమందరం హిందూ ద్రోహులు. మీరన్నీ హిందూ మతాలని అపచారం చేస్తా ఇన్ని రకాల గలీజు పనులు అక్కడ చేపిస్తా ఉంటే మీరు హిందూ మత ద్రోహ క్వశ్చన్ చేస్తున్న మేము హిందూ మత ద్రోహ? మీ సమాధానం చెప్పండి. ప్రభుత్వం ఉంది, ఏ గుడ్డిగాడికి పలుదోమిందండి ఇప్పుడు దాకా? 6 చనిపోవడానికి కారణం మీరు కాదు. మీరు అసలు ఎవరు సంబంధం లేదు. వాళ్ళు ఎట్లా చచ్చిపోయారు కూడా మీకు తెలియదు. మీరు చైర్మన్గా ఉన్నారు అంతే. మొన్నే కదా ఏదో నివేదిక వచ్చింది, ఎవరి మీద యాక్షన్. అదే సార్, ఎవరో ఒకళ్ళిద్దరు అధికారుల్ని పెట్టేసి అయిపోయిందంటే కొండ మీద నమాజ్ చేస్తున్నారు. ఎట్లా చేస్తారండి? ఆ నమాజ్ చేస్తున్న విషయాన్ని వీడియో అంటే కేసు పెట్టారు. నమాజ్ నువ్వు బయట ప్రపంచానికి ఎలా తెలియజేస్తావు? నమాజ్ జరిగితే జరిగింది అనుకున్నారో ఏమో. మరి ఏంటంటే ఇట్లా క్వశ్చన్ చేస్తే ఆ నమాజ్ ఎవరైతే చేస్తున్నటువంటి వ్యక్తిని వీడియో తీసినటువంటి వ్యక్తి మీద కేసు పెట్టారు. ఇప్పుడు ఎవరైతే ఇదిగోండి హిందూ మతానికి సంబంధించి ఇన్ని అపచారాలు జరుగుతున్నాయి, జంతువుల కొవ్వు అని చెప్పి కొవ్వెక్కి మాట్లాడి అందరి మనోభావాలను దెబ్బతీశారు, దేవుడికి ఉన్నటువంటి ప్రతిష్టను దెబ్బతీయాలని చూసారని మనం క్వశ్చన్ చేస్తే ఉల్టా మన మీద కేసులు పెడతారంట. అదేంటే నేను ఎవరిని అనుకుంటున్నాను, ఎవరితో పెట్టుకోండి. శ్రీవారి లడ్డూల్లో కలిసింది అనేటటువంటి ఒక దుష్ప్రచారాన్ని దేశవ్యాప్తం చేయటంలో టీవీ5 గట్టిగా పనిచేసింది. చెప్పాను కదా సార్, అందుకు ఒక గిఫ్ట్ గా వచ్చిందో ఏమో మరి ఆ పదవి. నాకు దానికి సంబంధించినారు కదా వాళ్ళు వినిపించిన దాన్ని బట్టే చేప కొవ్వు, పంది కొవ్వు, జంతువుల కొవ్వు. ఇంకా టీవీ5 వాళ్ళు అయితే నేను అంటలేదు సార్. నేను అట్లా అన్న, ఎందుకంటే వాళ్ళు అంటారు. ఎందుకంటే నాకు సభ్యత ఉంది, నాకు సభ్యత ఉంది. వాళ్ళు రోజా గారు అన్నారు కాబట్టి నేను నేను అట్లా అన్నాను. ఎందుకంటే అసలు కొవ్వే కలవదు. ఎక్కడన్నా కల్తీనై కలిస్తే అది కూడా ఇన్ని రోజులైంది కదా. అదే సార్, ఇప్పుడు ఈయన ఇప్పుడు చైర్మన్ అయ్యింది నవంబర్లో అయ్యాడు. ఇప్పుడు దాదాపుగా 2 నెలలు వచ్చి సంవత్సరం ఈయన వచ్చి ఏం చేశారు
బిఆర్ నాయుడు గారు దీనికి సంబంధించి రైట్. దీనికి సంబంధించి మీరు మాట్లాడండి. మాట్లాడకుండా మేము క్వశ్చన్ చేస్తే నేను ఎవరిని అనుకున్నావు, నాతో పెట్టుకోవద్దు, మీరు ఎవరితోనే పెట్టుకోండి, నాతో పెట్టుకుంటే నేను మీ మీద పరువు నష్టం దావా ఎత్తా, లేదంటే మీ మీద కేసులు పెట్టేస్తా, క్రిమినల్ కేసులు కడతా అంటే బెదిరిస్తున్నారా? Yes. అంటే ఎవరన్నా తిరుమలలో తప్పు జరుగుతుంటే క్వశ్చన్ చేస్తే కేసులు పెడతారా? రైట్. ఇది ఎక్కడ రాజ్యాంగం సార్? ఇంత ఈ డిబేట్ మొత్తం కూడా ఏదో వ్యక్తి కోసం, వ్యక్తిని టార్గెట్ చేయడం కోసం అయితే కాదు. సామాన్య భక్తులకి దేవుడి సేవ కానీ, దర్శన భాగ్యం కానీ చక్కగా అందాలి. విఐపీల సేవలో తరిస్తూ కూర్చోకూడదు, అక్కడ అపచారం జరగకూడదు, అరాచకాలు జరగకూడదు. జరిగితే మాత్రం తప్పనిసరిగా సాక్షి టీవీ ప్రశ్నిస్తూనే ఉంటుంది.